అంటే ప్లాన్ ప్రకారం హరీష్ రావును ఒక బ్యాడ్ పర్సన్గా చిత్రీకరించే కుట్ర అయితే చేస్తున్నారు. ఆయన గుడ్ పర్సన్ అని చెప్పింది ఎవరు? పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె తెచ్చుకున్నప్పుడే ఆయన బ్యాడ్ పర్సన్ సమాజం దృష్టిలో. ఈయనను చూసి శ్రీకాంత్ సార్ పెట్రోల్ తెచ్చుకున్నాడు, అగ్గిపెట్టె తెచ్చుకొని చచ్చిపోయిండు. నువ్వు అప్పటి నుంచి పదవులు అనుభవిస్తున్నావు, అక్కడ వాళ్ళ తల్లి తిండి లేక చచ్చిపోతుంది. దాన్ని ఎట్లా చూడాలి? కానీ మెదక్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి కంటే ఎక్కువ హరీష్ రావు ఇటు కేసీఆర్ను చూసి ఓటేయాలనుకుంటే ఒక మాట వినబడుతున్నాడు. కేసీఆర్కి ఏముందని ఇప్పుడు ఏ రోజు ఏడిపోతాడో తెలియదు కదా. బిడ్డో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు ఆగమైపోయారు కదా. ఇప్పుడు ఇంకా ఆయనకి ఎందుకు? బిడ్డను బెదిరించి జైలు వేసింది బీజేపీ, ఇప్పుడు వీళ్ళని కూడా బెదిరించాలనేటువంటి ప్లాన్ చేస్తుందా? అది బీజేపీ ఎందుకు ఎత్తుంది? గల్లీలో కాంగ్రెస్ ఉంది, వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకు ఉంది కదా. ముఖ్యమంత్రి గారు బిడ్డ పెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ఇంట్లో ఉండలేకుండా చేసిరు కదా. ఆయన కూడా తెలంగాణోడే కదా. ఆయన కూడా ఉప్పు కారం తింటుండు కదా. ఈట్గా జవాబు పత్తర్సే దేంగే అని చెప్పినాం కదా. ఇత్తడేమో చూద్దాం. ఓకే, కానీ కవితను బెదిరించి జైల్లో వేసి ఇవాళ టీఆర్ఎస్ మాకేం సంబంధం? బీజేపీకి ఏం సంబంధం? ఓకే, కవిత అరెస్టుకు బీజేపీకి ఏం సంబంధం? ఈడీ అరెస్ట్ చేసింది, కవిత జైలుకి పోయింది. కవిత తర్వాత కేజ్రీవాల్ని కూడా చేసింది కదా. మాకేం సంబంధం అన్నది? కేసీఆర్, హరీష్, కేటీఆర్ కూడా రెడీగా ఉండాలని బెదిరింపులు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. మేం చేస్తలేము, కాంగ్రెస్ వాళ్ళు చూసుకుంటారు, చూడనీరు, అంతే. మాకు సంబంధం లేదు. మెదక్లో గెలుస్తామనే నమ్మకం వచ్చింది 100% భారతీయ జనతా పార్టీ 100%. హరీష్ రావును కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరేస్తుందని నమ్మొచ్చు. కేసీఆరే ఓడిపోయిండు బీజేపీ జెండాల చేతిలో. ఇక మళ్ళీ కొత్తగా అడుగుతారు ఎందుకన్నా మీరు? రాష్ట్రాన్ని 10 సంవత్సరాల నుంచి పాలిస్తున్న ముఖ్యమంత్రి కామారెడ్డి అనే నియోజకవర్గానికి ఓడిపోయిండు. సో ఇప్పుడు మెదక్లో కూడా ఓడిపోతాడు. నిజామాబాద్లో ఓడిపోలేదా? కరీంనగర్లో ఓడిపోలేదా? మెదక్లో కూడా ఓడిపోతారు. మెదక్లో బీజేపీ జెండా ఎగురుతుంది, 100% ఎగురుతుంది. సార్ థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు. ఖచ్చితంగా కవిత అరెస్టును లేదంటే మిగిలినటువంటి వాళ్ళ అరెస్టుకు సంబంధించింది కాదు. హరీష్ రావు అనేటువంటి వ్యక్తి మంచి వ్యక్తిగా చెలామవుతున్నటువంటి, ప్రజలను వేధించుకు తింటున్నటువంటి వ్యక్తి అనేటువంటిది రఘునందన్ రావు గారు చెప్తున్నట్టు అనమాట.